మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉప్పల సతీష్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 23 కోట్ల చీటింగ్ కేసులో ఉప్పల సతీష్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఉప్పల సతీష్ కోసం 2 నెలలుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నెల క్రితమే సతీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై నుంచి తీసుకొస్తుండగా ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తప్పించుకున్నాడు. సతీష్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పోలీసుల నుంచి తప్పించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ని అధికారులు సస్పెండ్ చేశారు. నిన్న ఉప్పల సతీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, దాదాపు 23 కోట్ల చీటింగ్ కేసులో ఉప్పల సతీష్ నిందితుడిగా ఉన్నాడు. ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఏం చెప్తూ ఉన్నారు? సుమతి, సుమారుగా 23 కోట్ల రూపాయల డబ్బును చీటింగ్ చేసి షెల్ కంపెనీల పేరుతోని చీటింగ్ చేసినటువంటి ఉప్పల సతీష్ అలాగే ఆయన భార్య శిల్పను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత 2 నెలల క్రితమే ఇటు ఉప్పల సతీష్ని ముంబైలో అరెస్ట్ చేయగా ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్తోని తను బేరం కుదుర్చుకొని సుమారుగా 2 కోట్ల రూపాయల బేరం కుదుర్చుకొని నన్ను వదిలేస్తే నీకు 2 కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేస్తానంటూ ఉప్పల సతీష్ చెప్పడంతో శ్రీకాంత్ ఆ డబ్బుకు ఆశపడి సతీష్ని తప్పించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. దీనిపైన విచారణ జరిపినటువంటి పోలీసులు ఎటకేలకు ఆ శ్రీకాంత్ గౌడ్ని సస్పెండ్ చేస్తూ ఈరోజు ఆ ఉప్పల సతీష్ని కూడా అటు కర్ణాటకలో అదుపులోకి తీసుకొని సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టుకు అయితే తరలించారు. సో ఇటు నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత ఆయన గతంలో స్థాపించినటువంటి షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ షెల్ కంపెనీస్ అలాగే ఆ 23 కోట్ల రూపాయల డబ్బును కూడా ఎవరి పేరు పైన ఆ షెల్ కంపెనీలు స్థాపించాడు, షెల్ కంపెనీలు స్థాపించిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి కోణంలో కూడా ఇటు నాంపల్లి కోర్టు అయితే ఆ ఉప్పల సతీష్ను కూడా విచారించింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి బాధితులు పలువురు ఇప్పటికే పలు కేసులు కూడా ఉప్పల సతీష్ పైన నమోదు చేయగా కొంత ఇటు ఎస్ఐ అయితే విజయ్ ఏ సెక్షన్స్ కింద సతీష్ పైన ఇప్పుడు నమోదు ఉన్నాయి కేసులు? ఎస్ 420 సెక్షన్ కింద కూడా చీటింగ్ కేసు కింద అయితే పలు సెక్షన్ల కింద కూడా సతీష్ పైన కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కూడా కేసు నమోదైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సో ఇటు శ్రీకాంత్ గౌడే కాకుండా పలువురు పోలీస్ అధికారులు కూడా ఇటు సతీష్కు సహకరించినట్టుగా కూడా అధికారుల సిసిఎస్ పోలీసుల అధికారుల విచారణలో కూడా తేలుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి సో సతీష్ను ప్రధానంగా చీటింగ్ కేసులో అయితే కేసు అయితే నమోదైపోయింది ఇటు సతీష్ పైన అలాగే ఆయన భార్య శిల్ప పైన కూడా. సో గతంలో కూడా ఒక బాధితుడు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సతీష్ను అడగగా బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరొక బాధితుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోగా అలాగే శ్రీకాంత్ గౌడ్ ఎస్ఐ కావాలని చెప్పి డబ్బుల కాసుపడి సతీష్ని తప్పించాడు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఆరోపణలు నిజం అయిన తర్వాత నిజమయ్యని చెప్పి తేలిన తర్వాత ఇటు శ్రీకాంత్ గౌడ్ను కూడా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎటకేలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి ఉప్పల సతీష్ని అయితే సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి సో ఇవాళ నాంపల్లి కోర్టు జడ్జి ముందైతే హాజరుపరిచారు. సుమతి, మరి విజయ్ ఇప్పుడు జడ్జి ముందు హాజరుపరిచారు. అక్కడ లాయర్స్ ఏం చెప్తున్నారు? ఎటువంటి రిమాండ్కు తరలించే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. బాధితులు ఎవరైనా ప్రాంగణానికి వచ్చిన్నారా? ఎస్, ఇంతవరకు బాధితులు ఎవరు కూడా ఇటు కోర్టు పరిసర ప్రాంతాల్లో కనిపించట్లేదు. కానీ సిసిఎస్ పోలీసులకు పలుమార్లు ఆ బాధితులు ఉప్పాల సతీష్ బాధితులు అయితే పలుమార్లు వాళ్ళు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే సో తమ వద్ద ఉన్నటువంటి డబ్బులను తక్కువ పెట్టుబడి పెట్టి మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఆశ చూపి షెల్ కంపెనీలు నెలకొల్పి ఆ షెల్ కంపెనీల పేరిట డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. సో బాధితుల కంప్లైంట్ మేరకు ఉప్పాల సతీష్ పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు గత 2 నెలలుగా కూడా అటు ముంబైలో అరెస్ట్ చేసినటువంటి తర్వాత ఉప్పాల సతీష్ తప్పించుకున్నటువంటి నెల రోజులుగా కూడా పోలీసులు అయితే ముమ్మర గాలింపు చేపట్టారు. ఆ గాలింపు అనంతరం సో నిన్న అటు బెంగళూరులో కూడా ఉప్పాల సతీష్ ఆయన భార్య శిల్ప ఉన్నట్టుగా కూడా పోలీసులు సమాచారం సేకరించారు సిసిఎస్ పోలీసులు.
సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అనంతరం ఇటు నాంపల్లి కోర్టుకైతే తరలించారు. విచారణలో భాగంగా సో ఆ డబ్బు ఏ ఏ కంపెనీల పేరు మీద ఇన్వెస్ట్ చేశాడు, అలాగే ఎంతమంది బాధితుల వద్ద నుంచి ఈ డబ్బును సేకరించాడు, సుమారుగా 23 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటా ఉన్నారు. 1 లక్ష కాదు, 2 లక్షల కాదు. సో ఈ 23 కోట్ల రూపాయలను సో ఇతర ఏదైనా క్రిప్టోకి సంబంధించినటువంటి కరెన్సీ ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా, లేకపోతే విదేశీ బ్యాంక్ అకౌంట్స్లో ఏదైనా అక్కడేమైనా దాచాడా అన్నటువంటి కోణంలో కూడా ఇటు అధికారులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 23 కోట్ల చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఉప్పల సతీష్ ను కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిసిఎస్ పోలీసులు. అయితే ప్రస్తుతం లోపల విచారణ జరుగుతోంది. ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నాయి. నెల క్రితం సతీష్ ను ముంబై నుంచి తీసుకొస్తూ ఉండగా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్కు డబ్బుల ఎర చూపాడు. దాదాపు 2 కోట్లు ఇస్తాను తనను తప్పించమనగానే శ్రీకాంత్ గౌడ్ కూడా డబ్బులకు ఆశపడి తప్పించారు. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. బాధితులు ఇప్పటికే కంప్లైంట్ చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. శ్రీకాంత్ గౌడ్ని కూడా ప్రస్తుతం అధికారులు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న సతీష్ ను అరెస్ట్ చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే 23 కోట్ల రూపాయలు కుచ్చుటొప్పి పెట్టడం, ఆ డబ్బులన్నింటినీ కూడా షెల్ కంపెనీ బూటకపు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ప్రజలను బురుడీ కట్టించడం, ఈ 420 చీటింగ్ కేసెస్ ప్రస్తుతం ఆయనపై నమోదై ఉన్నాయి. చూడాలి మరి ఎటువంటి విచారణ లోపల జరుగుతుందో. మనకు అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది విజయ్.